అల్లు అర్జున్ ఇంటిపై ఓయూజేఏసీ దాడితో వివాదం మరింత ముదురుతోంది. దాడి చేసిన వారిపై అల్లు అరవింద్ ఫిర్యాదు చేశారు. దాడి చేసిన నిందితులను శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్లకు కోర్టు రిమాండ్ విధించింది. బిఎన్ఎస్ యాక్ట్ 3315190191/2, 324/2, 292, 126/2, 131 సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితులను మ్యాజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది అల్లు అర్జున్ వివాదం. అల్లు అర్జున్ తీరును తప్పుబడుతూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. మరోవైపు కుట్రతోనే దాడి చేశారంటూ బీజేపీ, బీఆర్ఎస్ కౌంటర్లు ఇస్తోంది. సినిమా వాళ్ళను టార్గెట్ చేశారంటూ అటాక్ చేస్తున్నారు ఇతర పార్టీల నేతలు. దాడి చేసిన వారు అధికార పార్టీకి చెందినవారంటూ విమర్శిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలే దాడి చేయించారంటూ కాంగ్రెస్ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. బన్నీ ఇంటిపై దాడిని సీఎం రేవంత్, డీకే అరుణ, హరీష్ రావు ఖండించారు. కాంగ్రెస్ పాలనలో నేరాలు పెరిగాయంటూ హరీష్ రావు ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ వివాదంపై విజయశాంతి కూడా స్పందించారు. ఒకసారి వరుసగా నేతలు చేసిన ట్వీట్లను మనం చూద్దాం. వరుసగా నేతలంతా కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పాలి. అల్లు అర్జున్పై దాడి ఘటన తొలుత ముఖ్యమంత్రి ఖండించారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో దాడిని ఉపేక్షించలేదంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా స్పందించారు. స్క్రీన్పై ఆ ట్వీట్ చూడొచ్చు. ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ అండర్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ అలార్మింగ్. ఓవర్ 35,944 crime cases have been reported in Hyderabad in 2024. The shocking stone pelting incident at Allu Arjun residence today, a complete failure of governance అంటూ ఆయన ప్రభుత్వ వైఫల్యంగా హరీష్ రావు అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై స్పందించారు. ఇది ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్నారు. అలాగే దాదాపు 35,000 పైచిలకు కేసులు, నేరపూరితమైనటువంటి కేసులు ఈ సంవత్సరంలో నమోదైనవి. ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత అంటూ ఆయన ఒక రకంగా విమర్శనాత్మకమైనటువంటి ట్వీట్ చేశారు. ఇదంతా కూడా పోలీస్ ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటూ హరీష్ రావు ఆ ట్విట్టర్లో విమర్శించిన పరిస్థితి. మరోవైపు ఇక డీకే అరుణ కూడా ఈ ఘటనపై స్పందించారు. అల్లు అర్జున్పై దాడి ఘటన ఆమె ఖండించారు. ద అటాక్ ఆన్ ఫిల్మ్ స్టార్ అల్లు అర్జున్స్ హౌస్ ఈజ్ ఇన్హ్యూమన్ అండ్ ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ఇట్. అండర్ కాంగ్రెస్ రూల్, law and order in this state has completely collapsed. Police officials must act decisively in such incidents అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇదంతా కూడా పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి అంటూ ఆమె ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా అమానవీయం, తీవ్రంగా ఖండిస్తున్నామంటూ డీకే అరుణ కూడా ట్వీట్ చేశారు. సో కాంగ్రెస్ హయాంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటూ హరీష్ రావు, డీకే అరుణ ఇద్దరు కూడా ట్వీట్ చేశారు. ఇక మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, విజయశాంతి, కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా ట్వీట్ చేశారు. తెలుగులో ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన, ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణ, ఏపీల విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్టుగా, తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్టుగా గత 2 రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు, తదనంతర భావోద్వేగాలు అగుపడుతున్నవి. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసిందామనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అట్లా కాక మళ్ళా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనబడుతున్నవి. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ గారు ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణ చేయడం గర్హనీయం. ఇదంతా అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరమన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి, పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి అంటూ హరహర మహాదేవ్, జై తెలంగాణ, విజయశాంతి. ఇది విజయశాంతి చేసిన ట్వీట్. ముఖ్యమంత్రి రేవంత్కు అనుకూలంగా ఆమె ట్వీట్ చేశారు. ఇదంతా కూడా బీజేపీ, 2 తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు బాధ్యతారహిత్యంగా చేస్తున్న ప్రకటనలు అంటూ ఆమె చేసిన ట్వీట్. మరొక ట్వీట్ ముఖ్యమంత్రి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాం. ఇది నిన్ననే చేశారైనా. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలి, రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ ఆదేశిస్తున్నా అంటూ ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించలేదు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటన తర్వాత చేసిన ట్వీట్ ఇది. ఆయన నిన్ననే స్పందించారు. సో వరుసగా ఇలా నేతలంతా కూడా స్పందిస్తున్నారు. ఇక క్రైమ్ రేట్కి సంబంధించి కూడా ఒకసారి మనం చూద్దాం. యాన్యువల్ రిపోర్ట్లో నిన్న పోలీసు వెల్లడించిన రిపోర్ట్ అది.
అప్డేటెడ్ క్రైమ్ కేసెస్ కంపారిజన్ ఇన్ 2023 వర్సెస్ 24 అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఓవరాల్ క్రైమ్ రేటు 35,000 పైచిలకు కేసులు నమోదయ్యాయి ఈ ఏడాది. గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. గత ఏడాది 25,000 ఉన్నాయి, ఈ ఏడాది మరి 35,000 అయింది. ఇది కూడా హరీష్ రావు తన ట్వీట్లో వెల్లడించారు. 35,944 క్రైమ్ కేసెస్ అంటే కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే చాలా తక్కువ, దాదాపు 10,000 చాలా ఎక్కువ, దాదాపు 10,000 పైగా ఈసారి. ఒకసారి క్లియర్గా చూడండి. 2023లో క్రైమ్ రేటు అంటే కేసులు 25,488 ఉంటే 2024లో 35,940 అంటే దాదాపు 10,000 పెరిగినాయి. ఏకంగా అమంతంగా 10,000 పెరిగినాయి క్రైమ్ కేసులు. క్రైమ్ రేట్ పెరిగిందని అటు హరీష్ రావు కూడా ఆరోపిస్తున్నారు. అందుకు నిన్న పోలీస్ యాన్యువల్ రిపోర్ట్లో కూడా వెల్లడించిన అంశాలు అవి, ఈ లెక్కలతో సహా వాళ్ళు వెల్లడించిన అంశాలు అవి. అలాగే ఇంకా బిఎన్ఎస్ కేసెస్ కూడా పెరిగినాయి. గతంతో పోలిస్తే దాదాపుగా 1000కి పైగా 23,000 గత ఏడాది ఉంటే ఈసారి 28,000 అంటే దాదాపుగా 5,000 పెరిగినాయి వివిధ సెక్షన్ల కింద పెట్టిన కేసులు. ఓవరాల్గా అన్ని రకాలుగా ఆల్ బాడ్లీ కేసెస్ అంటూ క్రైమ్ కేసెస్ అంటూ అవి కూడా పెరిగాయి దాదాపుగా. సో క్రైమ్ రేటింగ్ చాలా పెరుగుతోంది గత ఏడాదితో పోలిస్తే, అన్ని విభాగాల్లో పెరిగింది. ఒకసారి గ్రాఫ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది పోలీస్ శాఖ ఇచ్చినటువంటి నివేదిక, నిన్న వార్షిక నివేదిక ఇచ్చింది పోలీస్ శాఖ. ఇందులో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని రకాలైనటువంటి నేరాలు పెరిగాయి. అంటే రకరకాల కేసులు ఉంటాయి కదా, సో వాటిలో అన్ని విభాగాల్లో ఈ నేరాలు పెరిగాయి. రకరకాల నేరాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా గ్రాఫ్ ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ పెరిగింది. ఇది పోలీస్ శాఖ అధికారికంగా అఫీషియల్గా నిన్న రిలీజ్ చేసిన డేటా అది. సో అది పక్కన పెడదాం. అది అలా ఉంటే నిన్న హరీష్ రావు కూడా దాన్ని కోట్ చేస్తూ ఈ రకంగా గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. కానీ ఇప్పుడు ఒక సినిమా స్టార్పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి అయితే రాజకీయ రంగు పొలుముకుంటున్న ఈ నేపథ్యంలో నిన్న యాదృచ్ఛికంగా పోలీసులు యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చారు. సరే, దాంతో కొంతమంది కంపారిజన్ కూడా చేస్తున్నారు హరీష్ రావు లాంటి నేతలు. అది ఆ రకంగా దీన్ని అనుకూలంగా మార్చుకున్నారు. సో మొత్తం మీద ఇటు బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలపై విరుచుపడుతున్నారు, బీఆర్ఎస్ నేతలపై విరుచుపడుతున్నారు. అటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై విరుచుపడుతున్న పరిస్థితి. మొత్తం మీద శాంతి భద్రతల అంశంలో ఒకరినొకరు బదనాం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో కాంగ్రెస్ పాలనలో నేరాలు పెరిగాయంటూ ఇటు ప్రతిపక్ష నేతలైతే ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఒక సినిమా స్టార్ ఇన్సిడెంట్ ఇదంతా December 4 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ పరిణామాలన్నీ కూడా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సో ఏంటి పొలిటికల్ మైలేజ్ కోసం ఒక సినిమా స్టార్ నేత వర్సెస్ అభినేత అన్నట్టుగా తయారవుతుంది ఇష్యూ. సో ఏంటి చూద్దాం ఒకసారి. మా కరెస్పాండెంట్ మధు ఉన్నారు. మధు, సినిమా స్టార్ ఇన్సిడెంట్ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అల్లు అర్జున్ December 4 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అల్లు అర్జున్ జైల్, బెయిల్, రిలీజ్ అండ్ తర్వాత అటాక్, ఇదంతా కూడా ఒక రకంగా రాజకీయ రంగు పొలుముకుంటుంది. రాజకీయ పార్టీలు మీరంటే మీరు కారకులు అంటూ దీనిపై దుమ్మెత్తి పోసుకుంటున్నాయి శాంతి భద్రతల విషయంలో. సో ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి రాజకీయ రంగు పొలుముకుంటున్న నేపథ్యంలో ఏ కోణంలో ఆలోచించినా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సో పొలిటికల్ టర్న్ తీసుకోవడం పట్ల ఎట్లాంటి చర్చ సాగుతుంది? ఎగ్జాక్ట్, నిజంగానే వివాదం పెద్ద స్థాయిలో ముదిరిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒకవైపు ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ ఏమో అల్లు అర్జున్ కు అండగా మాట్లాడుతుంటే ఆ ఘటన దురదృష్టకరము, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, రేవతి చనిపోయినటువంటి సిచ్యువేషన్ ని. కానీ ఈ అల్లు అర్జున్ పైన జరుగుతున్నటువంటి దాడిపైనే మేము స్పందిస్తున్నామంటూ ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఒకవైపు చెప్తా ఉంటే కాంగ్రెస్ మాత్రం అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలతో అల్లు అర్జున్ ని విమర్శిస్తూ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. నువ్వు సినిమాలో హీరోవి కానీ నిజ జీవితంలో మాత్రం విలన్ అనేటువంటి స్టేట్మెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. మొత్తం డ్రామా చేస్తావు, నువ్వు చెప్పినంత అబద్ధాలు, ఆ రోజు జరిగినటువంటి తీరు, మీడియా సమావేశంలో నువ్వు చెప్పిన అన్ని కూడా అబద్ధాలే అనేటువంటిది కార్నర్ చేస్తూ వీడియో రిలీజ్ చేసి పోలీసులు వీడియో చేసినటువంటి రిలీజ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడము, కామెంట్ చేయడము, ఈ రకంగా కొనసాగుతోంది. ఇంకొక అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహితంగా ఉన్నటువంటి మరి ఫోటోలు రిలీజ్ చేశారు. ఓయూజేఏసీకి సంబంధించినటువంటి వారు ఇది దాడి చేసినటువంటి ఘటనలో శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్ వీళ్ళందరి పైన
కేసు ఫైల్ అయ్యారు. ఇక ప్రేమ్ కుమార్, ప్రకాష్ అయితే కోర్టు రిమాండ్ విధించింది. బిఎన్ఎస్ యాక్ట్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వాళ్ళందరినీ రిమాండ్కి పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజంగానే ఇది ఒక రాజకీయ రంగు పులుముకుంది. పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. కొద్దిసేపట్లో మధ్యాహ్నం ఈరోజు ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణకు సంబంధించినటువంటి దీపాదాస్ మున్షి, తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మీడియా సమావేశం ద్వారా ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. అంటే కాంగ్రెస్ చేపించింది దాడి అల్లు అర్జున్ పైన అనేటువంటి జరుగుతున్న ప్రచారానికి సంబంధించి వాళ్ళు రెస్పాండ్ కానున్నారు ఈరోజు మధ్యాహ్నం 1 o'clock. అదే విధంగా దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్, తర్వాత అటు బీజేపీ సంబంధించిన నాయకులు కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇది కాస్త అల్లు అర్జున్ కు సంబంధించిన సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఘటన కాస్త రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇది ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది. అల్లు అరవింద్ కంప్లైంట్ చేశారు, ఇంకా దీనిపైన ఇంకా పెద్దగా ఎత్తున పోయే అవకాశం ఉంది. నిన్ననే హరీష్ రావు చెప్పారు. ఆ హరీష్ రావు స్టేట్మెంట్ తెలంగాణలో శాంతి భద్రతలు గాడి తప్పాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హోంశాఖ ఆయన దగ్గరే ఉంది కాబట్టి అప్పటి నుంచి కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు, నేరాలు పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి స్టేట్మెంట్ చేయాలి. ఇప్పటికైనా శాంతి భద్రతల విషయంలో ఆయన కంట్రోల్ కు తేవాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చాలా ఘాటుగా స్పందిస్తున్నారు ప్రభుత్వం పైన. కాబట్టి ఇది కాంగ్రెస్ చేసినటువంటి దాడి అనేటువంటిది బీజేపీ చెప్తా ఉంది ఒకవైపు. మరోవైపు డైరెక్ట్ గా పేరు మర్చిపోయినందుకే ఈ అల్లు అర్జున్ ఈ రకంగా ఇంత ఇబ్బంది పెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాంగ్రెస్ అయితే అవుట్ రైట్ గా అల్లు అర్జున్ విమర్శిస్తునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. ఇంకా వివాదం ముదిరి ఇంకా పెద్దదయ్యే అవకాశమే కనిపిస్తా ఉంది. రామ్ రైట్. అంటే మధు, ఇప్పటికే నేతలు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రోద్బలంతో జరిగిందని కాంగ్రెస్ చెప్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిందంటూ ఆరోపణలు పరస్పరం చేసుకుంటున్నారు. ఇక విజయశాంతి కూడా స్పందించారు. ఒక రకంగా మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుంది, విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్టు పరిణామాలు, ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా కనబడుతున్నాయంటూ ఆమె స్పందించారు. సో సినిమా వాళ్ళకి ఎంత ఆదరణ కావాలో పరిశీలన చేసుకోవాలి అన్నట్టుగా ఆమె విశ్లేషణ చేసుకోవాలని ముఖ్యమంత్రికి అనుకూలంగా ఆమె కూడా చేశారు ఒక ట్వీట్. సో ఈ రకంగా అంటే సో ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారాన్ని ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరికి వారు అనుకూలంగా మార్చుకుంటున్న ఈ నేపథ్యంలో అసలు ఒక సినిమా స్టార్ ఇష్యూ పొలిటికల్ పార్టీస్కి సంబంధం ఉందా లేదా అంటే దీనికి సంబంధించి ఎలాంటి జనాభిప్రాయం వినబడుతుంది? ఎగ్జాక్ట్లీ. అంటే నిన్న జరిగినటువంటి దాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు, ట్వీట్ చేశారు. ఆయన శాంతి భద్రత విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దంటూ డీజీపీకి, సిపికి ఆదేశాలు ఇచ్చారు ట్వీట్ ద్వారానే అయినా కూడా. కానీ అంతా పక్కన పెడితే దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో దిగినటువంటి ఫోటోలు ఓఈజేఎస్ అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులతో దిగిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో. అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దిగినటువంటి ఫోటోలు ఏదైతే దాడి చేశారో ఇన్సైడ్ అల్లు అర్జున్ గేటు దూకి లోపల పూలకుంటే బలగొట్టడం కానీ, మాట్లాడడం కానీ, అక్కడే మీడియాతో వార్నింగ్ ఇవ్వడం కానీ, అల్లు అర్జున్ కి మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా దాంట్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ నాయకులతో తిరిగిన సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయి. అదే దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయించాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ దాన్ని పెద్దగా ఖండించకపోయినా ఇంకా ఎదురు దాడి చేస్తా ఉంది. నిన్న జరిగిన దాడి తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ వీడియో సందేశాలు రిలీజ్ చేశారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ మళ్ళీ చేస్తారంటే దాడి ఘటన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వీడియో సందేశాలు ఆగలేదు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ చేసినటువంటి వీడియోలు. కాబట్టి ఇది కాంగ్రెస్ చేసిన దాడిగానే ప్రతిపక్షాలు భావిస్తారు. ఇక్కడ సోషల్ మీడియాలో మాత్రం మిక్స్డ్ ఒపీనియన్ ఉంది అల్లు అర్జున్ సంబంధించిన దానిపైన. కొంతమంది ఆయన పైన జరుగుతున్నటువంటి దాడిని, ఆయన పైన కేసులు సమర్థిస్తుంటే, కొద్దిమంది మాత్రం దీన్ని ఖండిస్తూ పోస్టులు పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. నిజంగానే ఇది రాజకీయ పార్టీల వివాదంగా ముదిరిపోయింది. రామ్ రైట్. ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అయితే అల్లు అర్జున్ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతోంది. ఇదంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఓవైపు నిన్నటి దాడి ఘటన నిందితులనైతే స్టేషన్లో తీసుకెళ్లారు. వారిపై కేసులు కూడా నమోదయ్యి వివిధ సెక్షన్లో. ఇప్పటికే వారిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆ పిక్ చూడొచ్చు ఒకసారి మీరు. వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ దాడి ఘటనకు సంబంధించి వాళ్ళంతా కూడా దాడి ఘటనలో పాల్పడ్డ నిందితులు. సో
ఇప్పుడు అయితే ఈ అంశంపై పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న నేపథ్యంలో ఎవరికి వారు అనుకూలంగా మార్చుకుంటున్న పరిస్థితి. సో మొత్తం మీద ముఖ్యమంత్రి అయితే ఖండించారు ఈ అంశాన్ని, రాజకీయం చేయొద్దంటూ చెప్తున్నారు. శాంతి భద్రతల అంశంగానే పరిగణిస్తున్నాం, సీరియస్గా తీసుకుంటున్నాం అంటున్నారు. కానీ రాజకీయ పార్టీలు ఎవరికి వారు అనుకూలంగా మార్చుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో పరస్పరం కౌంటర్లు వేసుకుంటున్నాయి. సినిమా వాళ్ళని టార్గెట్ చేశారంటూ అటాక్ చేస్తున్న పరిస్థితి. సో ఏదేమైనా ఈ అంశం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంటున్న నేపథ్యంలో మళ్ళీ ఇంకా ఎలాంటి పరిస్థితులు దారితీస్తుందో వేచి చూడాల్సింది. ఎందుకంటే ఓయూ జేఏసీ మళ్ళీ నష్టపరిహారాన్ని చెల్లించకపోతే మళ్ళీ దాడి చేస్తామంటే హెచ్చరించిన నేపథ్యంలో మరోవైపు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పోలీసులు అప్రమత్తత చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా అల్లు అర్జున్ వ్యవహారం ఇంకా ఎన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నోళ్లలో నాంతుందో, ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనేది మాత్రం ఆసక్తి రేపుతోంది.